మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణ అంశంగా కనిపించిన ఈ వ్యవహారం క్షణాల్లోనే జాతీయ రాజకీయ వివాదంగా మారిపోయింది. కాంగ్రెస్ దీనిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తుండగా బీజేపీ మాత్రం ఎన్నికల నిబంధనల అమలేనని చెబుతుంది. అఫిడవిట్లోని వివరాలే ఇంత పెద్ద రాజకీయ ప్రకంపనలకు కారణమయ్యాయా? అసలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ ఎందుకు తిరస్కరణకు గురైంది? కాంగ్రెస్ ఎన్నికల సంఘం తలుపు తట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఈ వివాదం వెనుక ఎవరు చెప్పేది నిజం? మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కు భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలిన ఘటనగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఘటన మారింది. సాధారణ ఎన్నికల సాంకేతిక అంశంగా మొదలైన ఈ వివాదం కొద్ది గంటల్లోనే జాతీయ రాజకీయ చర్చగా మారిపోయింది. కాంగ్రెస్ దీనిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తుంటే బీజేపీ మాత్రం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వాదిస్తోంది. ఈ పరిణామం వెనుక అసలు కారణాలు చూస్తే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు. ఒకప్పుడు ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలుగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఆమెను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపాలని నిర్ణయించి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నిర్ణయం కాంగ్రెస్లోనూ రాజకీయ వర్గాల్లోనూ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఆమెను పార్టీ అధిష్టానానికి అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరిగా భావిస్తారు. అయితే నామినేషన్ పరిశీలన సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆమె సమర్పించిన అఫిడవిట్లో ఒక పెండింగ్ కేసుకు సంబంధించిన వివరాలు పూర్తిగా వెల్లడించలేదని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయగా రిటర్నింగ్ అధికారి విచారణ చేపట్టారు. అనంతరం నామినేషన్ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. అఫిడవిట్లో పూర్తి సమాచారం లేకపోవడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని అధికారులు అంటున్నారు. ఈ కేసు నేపథ్యంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు చెందిన ఒక వివాదాస్పద వ్యవహారంలో మీనాక్షి నటరాజన్ పేరు ప్రస్తావనకు వచ్చిందని, అదే అంశానికి సంబంధించిన వివరాలు అఫిడవిట్లో పూర్తిగా పొందుపరచలేదని ఆరోపణలు వినిపించాయి. ఇదే నామినేషన్ తిరస్కరణకు ప్రధాన కారణమైందని కొందరు అంటున్నారు. నామినేషన్ తిరస్కరణ వెంటనే రాజకీయ తుఫానుకు దారితీస్తుంది. కాంగ్రెస్ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇది కేవలం పరిపాలనా నిర్ణయం కాదని రాజకీయ ప్రేరేపిత చర్యని ఆరోపించింది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ ఒకప్పుడు ఓటు చోరీ జరిగిందని ఆరోపించిన బీజేపీ ఇప్పుడు సీటు చోరీకి పాల్పడుతుందని విమర్శించారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయం చట్టవిరుద్ధమని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని వాదించారు. నామినేషన్ను తిరస్కరించే ముందు అభ్యర్థికి సరైన అవకాశం ఇవ్వలేదని కూడా ఆరోపించారు. మరోవైపు బీజేపీ మాత్రం తన వైఖరిని సమర్థించుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి పూర్తి వివరాలు వెల్లడించాల్సిందేనని, ఏ నాయకుడైనా చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొంది. అఫిడవిట్లో సమాచారం దాచిపెడితే ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవడం సహజమని వాదించింది. ఈ వివాదానికి రాజకీయ రంగు పులిమేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనతో మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల సమీకరణాలు కూడా పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయే పరిస్థితి ఏర్పడింది. మీనాక్షి నటరాజన్ వంటి జాతీయ స్థాయి నాయకురాలు పోటీలో లేకపోవడం పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అదే సమయంలో బీజేపీకి ఇది వ్యూహాత్మక విజయంగా కనిపించింది. అయితే రాజకీయ విశ్లేషకులు మరో కోణాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్లు ఇప్పుడు అత్యంత కీలక పత్రాలుగా మారాయని, చిన్న సాంకేతిక లోపం కూడా భారీ రాజకీయ పరిణామాలకు దారితీస్తోందని చెబుతున్నారు. గతంలో కూడా పలువురు అభ్యర్థులు ఆస్తుల వివరాలు, కేసుల వివరాలు, ఇతర చట్టపరమైన అంశాల వెల్లడ్లు లోపాల కారణంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. మీనాక్షి నటరాజన్ ఘటన కూడా అదే కోవలోకి వెళ్లిందో లేక రాజకీయ కోణం ఎక్కువగా ఉందా అన్న దానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ఒక సాధారణ ఎన్నికల ప్రక్రియగా ప్రారంభమై జాతీయ రాజకీయ వివాదంగా మారిపోయింది. కాంగ్రెస్ దీనిని ప్రజాస్వామ్యానికి ముప్పుగా చిత్రీకరిస్తుండగా బీజేపీ మాత్రం ఎన్నికల చట్టాల అమలుగా చెబుతోంది. ఎన్నికల సంఘం పాత్ర, రిటర్నింగ్ అధికారి నిర్ణయం, అఫిడవిట్లో వెల్లడించిన వివరాల వివాదం, కాంగ్రెస్ నిరసనలు, రేవంత్ రెడ్డి స్పందన, ఢిల్లీలో ఈసీని కలిసిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం
ఈ మొత్తం పరిణామాలు కలిసి ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చాయి.